ఆదినారాయణ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందా? ఆది వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? అబ్బాయి భూపేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేస్తున్నాడా? బాబాయ్ వ్యాఖ్యలను అబ్బాయి సీరియస్ గా తీసుకోలేదా? జమ్మలమడుగులో జంక్షన్ క్లియర్ కానుందా? సీన్ కట్ చేస్తే జమ్మలమడుగు రాజకీయాల్లో దేవగుడి కుటుంబానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాలను ఈ కుటుంబం శాసిస్తోంది. గత 5 ఏళ్లలో కొంచెం డౌన్ అయినా మళ్లీ సత్తా చాటారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా జమ్మలమడుగుకి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో బాబాయ్ అబ్బాయి మధ్య అంతర్గత కుమ్ములాటలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందన్న ప్రచారం దేవగుడి అభిమానుల్లో ఆనందం నింపుతోందట. దీనికి కారణం బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, అబ్బాయి భూపేష్ రెడ్డి ఓ అండర్స్టాండింగ్ వచ్చారని తెలుస్తోంది. ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు సీటును టీడీపీ తరపున భూపేష్ రెడ్డి ఆశించారు. ఎన్నికలకు 2 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో తన బలం పెంచుకుంటూ వచ్చారు. అనూహ్యంగా ఎన్నికల చివరి నాటికి సీన్ రివర్స్ అయింది. కూటమిలో భాగంగా జమ్మలమడుగు సీట్ను బీజేపీ తరపున తన బాబాయ్ ఆదినారాయణ రెడ్డికి కేటాయించడంతో భూపేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. టీడీపీ అధిష్టానం భూపేష్ రెడ్డిని సముదాయించి కడప ఎంపీగా బరిలో నిలిపింది. గెలవని సీటు నాకిచ్చారంటూ అప్పట్లో భూపేష్ రెడ్డి అసహనానికి గురైనట్టు ప్రచారం సాగింది. భవిష్యత్తుపై భూపేష్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన వర్గం చెబుతోంది. మరోవైపు జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి పోటీ చేసుంటే భారీ మెజార్టీ వచ్చేదని లోకల్ టాక్. బాబాయ్ కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తిగా భూపేష్ రెడ్డి జమ్మలమడుగు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలోనూ భూపేష్ రెడ్డి నాన్న నారాయణ రెడ్డి కూడా ఆదినారాయణ రెడ్డి కోసం సీటు త్యాగం చేశారు. నారాయణ రెడ్డి త్యాగానికి అప్పట్లో ఆయన్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న నారాయణ రెడ్డిని ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిపించారు. సీన్ కట్ చేస్తే జమ్మలమడుగులో ఒక కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యపరిచే ర్యాలీలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారని సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబును కలిసిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు ఆయన బహిరంగంగా తెలిపారు. ఎంపీ ఎమ్మెల్యే కావాలన్న ఆశ లేదని ఆయన చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అంతా బాగుంది. భూపేష్ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేస్తే మరి ఆదినారాయణ రెడ్డి ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు లోకల్ టాక్. ఎంపీగా పోటీ చేస్తారా లేక పెద్దల సభకు వెళ్తారా అన్నది లోకల్గా చర్చ. మరోవైపు భూపేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేసేందుకు ఆదినారాయణ రెడ్డికి అధిష్టానం పెద్ద హామీ ఇచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఆదినారాయణ రెడ్డి రాజకీయాన్ని అంచనా వేలేమంటున్నారు భూపేష్ రెడ్డి వర్గీయులు. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలను భూపేష్ రెడ్డి కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి అన్న నారాయణ రెడ్డి కుటుంబ త్యాగానికి ఆదినారాయణ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. వీటన్నిటికీ రానున్న కాలమే సమాధానం చెప్పాలి మరి.